హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ గురించి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక కప్పు బ్రౌన్ రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మధ్యలో బ్రౌన్ రైస్ చుట్టూ అలా మధ్యలో అనేసుకొని రైస్ లేకుండా ఒక గ్లాసులో హాఫ్ కప్పు కందిపప్పు పోసుకొని 2 సార్లు కడిగేసి హాఫ్ కప్పు కందిపప్పుకి 1 కప్పు వాటర్ పోసుకొని బ్రౌన్ రైస్ కూడా 1 కప్పు బ్రౌన్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయేదాకా ఉంచుకొని ఇలా తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే పప్పు బాగా మగ్గిపోతుంది. బ్రౌన్ రైస్ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పళ్ళెంలోకి 1 గంట బ్రౌన్ రైస్ పెట్టుకొని వేడివేడి బ్రౌన్ రైస్లో పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను అప్పటికప్పుడు తీసుకున్నాను అన్నమాట వీడియో మీకు చూపించడం కోసం. ఒకళ్ళు ఇద్దరు ఉన్నవాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి, వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. ఇలా వేడివేడి బ్రౌన్ రైస్లో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇలా పిల్లలకు పెట్టామంటే వంక పెట్టకుండా తినేస్తారు. సింపుల్గా పప్పు కూడా ఉడికించుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ అయితే కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్.